ధ్యాస ఇంకొక పని కూడా చేస్తుంది. ఏంటో తెలుసా? నువ్వు 2 పనులను ఒకేసారి చేయలేవు. ఏమైందో తెలుసా? నేను శ్వాస మీద ధ్యాస పెడతాను, నేను ఆలోచనలు చేస్తాను, నీ వల్ల కాదు. నేను ఆలోచనలు చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడతాను, నీ వల్ల కాదు. ఏదో ఒకటే చేయగలవు. అంటే నువ్వు శ్వాస మీద ధ్యాస పెడుతున్నావు అంటే నీకు ఆలోచనలు లేవు అని అర్థం. నువ్వు ఆలోచనలు చేస్తున్నావు అంటే నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. కానీ నువ్వు శ్వాస మీద కృతజ్ఞతాభావంతో శ్వాసను ఎప్పుడైతే గమనిస్తావో, ఒకటి కొంటే రెండోది ఫ్రీ. ఒకటి కొంటే రెండోది ఫ్రీ. ఏంటి ఒకటి? శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టావో ఫ్రీగా ఏమవుతుంది? ఆలోచన రాహిత్య స్థితి వచ్చేస్తుంది. అర్థం కాదు. మీరు అన్నారు ఇందాక, ఏమన్నా నేను కూర్చొని కనుక ధ్యానం చేస్తే నా ఆలోచన విధానం తగ్గిపోయింది అంటారు. అని కారణం ఏంటి? వారు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, పెట్టినప్పుడు. కానీ ఇది ఊరుకుంటుందా? మనసు ఊరుకుంటుందా? ఎందుకంటే మనల్ని ఎప్పుడెప్పుడు తన లొంగపరుచుకొని తన అధ్యయనంలో పెట్టుకోవాలని చెప్పి మనసు నిరంతరం ప్రయత్నిస్తుంది. నిరంతరం దానిపైన అదే. నువ్వు ఎట్టా ధ్యానం చేస్తావో నేను చూస్తాను. చిన్నప్పటి నుంచి నన్ను వాడుకొని ఇప్పుడు నువ్వు ధ్యానం అని చెప్పి నన్ను నెగ్లెక్ట్ చేసి నన్ను వదిలేస్తావా? నువ్వు ఎట్లా వదలా? ఇదే సినిమాలో నిన్నే వదలా అని చెప్పి అంటారు చంద్రముఖి సినిమాలో. ఆ రకంగా మనసు మనల్ని ఎట్టయినా సరే నిన్ను అదుపు చేసుకొని నా దారిలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తుంటుంది. కానీ ధ్యానం మనకు చేస్తూ ఉంటే కొన్ని రోజులు చేసిన తర్వాత వీడు మన వల్ల కాదు, వీడిని మనం కంట్రోల్ చేయలేను, నేను చేయగలిగినటువంటి వాళ్ళు ప్రపంచంలో 1000 కోట్ల మంది ఉన్నారు, కాబట్టి వీడిని వదిలేసేసి నేను ఇంకోటిని పోయి వాడిని పట్టుకుంటానని చెప్పి వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోయి నిన్ను వదిలేస్తుంది. అందుకనే ఈ శ్వాస మీద ధ్యాస వల్ల ఏం చేస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే ఆలోచన రాహిత్య స్థితికి నిన్ను ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది. నువ్వు శ్వాస మీద కనుక ధ్యాస పెట్టావంటే ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఏమవుతాయి? మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు ఆలోచనలు ఒకవేళ మనం శ్వాస మీద ధ్యాస తగ్గింగానే ఆలోచనలు వస్తాయి. అప్పుడు మనం దేన్ని ఉపయోగించాలో తెలుసా? వారి దగ్గరికి వెళ్ళాలి. ఏం ఉపయోగించాలి? బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించి ఏం చేయాలి? అది ఆలోచన రాగానే నేను పట్టుకో నన్ను అంటది. దాన్ని గనక ఒక్కసారి గనక అట్టని పట్టుకున్నామా, దాని తర్వాత గొలుసులో ఒక చైన్ లాగా ఒక్కసారి మొదలైనటువంటి ఆలోచన ఇంకొంచెం రా అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి. ఒక ఆలోచన తర్వాత ఇంకొక ఆలోచన. బిడ్డ ఇంటి దగ్గర నుంచి బయటాడు, అమ్మ ధ్యానంగా వచ్చాను, అరే బాబుని ఆటో ఎక్కించాను, ఆటో వాడు ఎట్లా తీసుకెళ్తున్నాడో మొదలైంది. ఆ ఆటోలో మా బిడ్డ ఎక్కడ కూర్చుందో వెళ్ళిపోయింది. ఆ బిడ్డ కూర్చుంటే ట్రాఫిక్ ఎట్లుందో, వెళ్ళిందో లేదో, ఏమన్నా పక్కన కింద పడిందో లేదో, అమ్మో అమ్మాయికి ఏమన్నా జరిగితే ఏమైపోతుంది, ఇక ఎక్కడికెక్కడికి ఒకదాని తర్వాత టక్క వెళ్ళిపోయి అసలు నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే నా బిడ్డను ఆటో ఎక్కించాను అనే ఆలోచన వచ్చినప్పుడే దేన్ని ఉపయోగించాలి? బుద్ధిని ఉపయోగించి టక్కన కనుక దాన్ని వదిలేసి తీసుకొచ్చావా, మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టావంటే మళ్ళీ ధ్యానం కుదురుతుంది. అందుకని ఆలోచనలు వచ్చినా పట్టించుకోవద్దు, వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టండి. అలా చెయ్యాలి అంటే దేన్ని ఉపయోగించాలి? బుద్ధిని ఉపయోగించాలి. ఆ రకంగా బుద్ధిని ఉపయోగిస్తే కంటిన్యూస్గా చేస్తూ ఉంటే శరీరం సహకరిస్తుంది, శరీరం కూర్చోవడానికి సహకరిస్తుంది, మనసు ఆలోచనలు రాకుండా సహకరిస్తుంది. ఒకవేళ ఆలోచనలు వచ్చినా కూడా శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు రాకుండా ఉంటాయి.
ఒకవేళ ఆలోచనలు అప్పటికైనా కూడా అప్పుడప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటే బుద్ధిని ఉపయోగించి ఆ ఆలోచనల నుంచి దూరంగా వైరాగ్యం అనేటటువంటి దాన్ని వదిలేసేసి మళ్ళీ శ్వాసమిటి అప్పుడు మీకు కుదురుతుంది. ఆ రకంగా కనుక మీరు కనుక ధ్యానం కనుక కంటిన్యూస్గా చేయగలిగితే, అయితే ధ్యానం చేయడం చాలా సులభమా? లేదు, చాలా కష్టం. ఆ మాట నేను చెప్పింది కాదు, శ్రీకృష్ణుడు భగవద్గీతలోనే చెప్పాడు. చాలా కష్టం ధ్యానం చేయటం, కానీ కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. మరి ఎలా సాధ్యం చేసుకోవాలి? రెండే మార్గాలు చెప్పాడు ఆయన. ఒకటి అభ్యాసం, రెండోది వైరాగ్యం. అభ్యాసం అంటే ఏంటి? రోజు చేస్తూనే ఉండాలి. వైరాగ్యం అంటే ఏంటి? వచ్చినటువంటి ఆలోచనలకు అతుక్కోకుండా బుద్ధిని ఉపయోగించి ఈ ఆలోచనలు బయటికి పంపిస్తూ ఉండాలి. ఈ రకంగా కనుక చేస్తూ 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 ఉంటే నువ్వు ఎవరుగా మారిపోతావు? చివరిలో నీలో ఉన్నటువంటి శక్తి వీటన్నిటినీ ఛేదించుకొని ఒక 1000 క్యాండిల్స్ బల్బు లాగా పత్రిజీ గారి శక్తి ఏ రకంగా బయటకు వెలివేసిందో ఆ రకంగా శక్తి. అంటే అర్థం ఏంటి? నువ్వు దైవంగా మారిపోతావు. అప్పుడు దైవానికి అసాధ్యమైనది ఏమన్నా ఉంటుందా? ఏమీ లేదు. మరి అంత అసాధ్యమైనటువంటి దైవ శక్తికి ఒక బ్యాక్ నొప్పి తగ్గించడం చాలా కష్టమా? ప్రస్తుతంగా ఏమైనా చేయగలం. కాబట్టి అది మనం ఏంటంటే ధ్యానంలోకి రాగానే నా బ్యాక్ నొప్పి తగ్గింది, మోకాళ్ళ నొప్పి తగ్గింది, అవి తగ్గగానే తృప్తి పడిపోతాం. ఈ బ్యాక్ నొప్పి తృప్తి పడి తగ్గుతాయి, తప్పులేదు, తగ్గుతాయి. కానీ మనం అక్కడే అయిపోకూడదు, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. ఎలా ఉందంటే మనకు బెల్లం దొరకంగానే నాకు ఆ బెల్లం చాలు అనుకుంటాం. ఆ ధ్యానంలో కనుక ముందుకెళ్తే ఇంకా పైకి వెళ్తే చక్కెర దొరుకుతుంది. ఆ ధ్యానంలో కనుక ఇంకా పైకి వెళ్తే తేనె దొరుకుతుంది. ఆ ధ్యానంలో కనుక ఇంకా పైకి వెళ్తే ఏం దొరుకుతుందో తెలుసా? అమృతం దొరుకుతుంది. అమృతాన్ని కనుక మనం చేయడానికి మనం గురించి ఆలోచించకుండా బెల్లం దొరకగానే అబ్బాయి ఇది చాలే, బ్రహ్మాండంగా ఉంది, నా జీవితం అని చెప్పి అనుకుంటున్నాను. తప్పులేదు, కానీ వస్తుంది. కానీ అక్కడితో ఆగిపోవద్దు. అమృతాన్ని పొందడానికి ధ్యానం చేస్తూ 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 ఉన్నామండి. అందుకనే ముందు శాకాహార జగత్, తర్వాత ధ్యాన జగత్. ఆ ధ్యానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీకు జ్ఞానం కూడా మీ దగ్గరకు వస్తుంది. అందుకనే పత్రిజీ గారు ఏం చెప్పారు? సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఈ రెండు కనుక చెప్పారు. ఈ రెండు చెప్పినప్పుడు ఈ యొక్క శాకాహార జగత్, ధ్యాన జగత్, తర్వాత పిరమిడ్ జగత్, అదే కనుక ధ్యానం ఒక పిరమిడ్లో చేస్తే దాని యొక్క ప్రభావం 24 గంటల్లో చేసేటువంటి ధ్యానం అదే పిరమిడ్లో 1 గంట చేస్తే ఎంత వస్తుందో అంత ఇది అవకాశం. కాబట్టి ఈ రకంగా ధ్యానం కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. తప్పనిసరిగా ధ్యానం చేసి నేను బాగుపడలేదు అని చెప్పి ఎవరైనా చెప్తారేమో కానీ చెడిపోయేవాళ్ళు మాత్రం ఎవరు. కాబట్టి ధ్యానం చేసినంత మాత్రం నాకు నష్టం జరిగింది అనే మాత్రం ప్రపంచంలో ఎవరు. కాబట్టి ధ్యానం మీకు చెడు చేయదు, డెఫినెట్గా మంచిగా చేస్తుంది. కాబట్టి మీరు నిత్యంగా ధ్యానం చేయండి. మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ ఇంకొకసారి ఇంకొక క్లాస్లో వచ్చి వేరే టాపిక్ గురించి మాట్లాడతాను. కాబట్టి ఈ రోజుకి ఇంతటితో ఆపుతాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, వచ్చినటువంటి మీ అందరికీ మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాను.